ఇక జూబ్లీ హిల్స్లో గెలిచినా ఓడినా తామే ప్రత్యామ్నాయం బీజేపీ అంటోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కథ ముగిసిన అంశమని కాషాయపార్టీ నాయకులు అంటున్నారు. అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కారని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోటే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని ప్రజల్లోకి తీసుకెళ్తోంది బీజేపీ. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. ఎస్ నాగేంద్ర, ఏంటి అసలు బీజేపీ ధీమా ఏంటనుకోవచ్చు? ఇప్పుడు జూబ్లీ హిల్స్ రేపటితో తెలిసిపోతుంది ఏ స్థాయిలో వాళ్ళ ప్రభావం ఉంటుందనేది. అంటే ఏం చెప్తున్నారు నాయకులు? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీలు గెలిచినటువంటి బీజేపీ పార్టీ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాషాయ జెండా ఎగరవేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వరుసగా పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలను కైవసం చేసుకోవడం, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలు కూడా కైవసం చేసుకోవడం, ఇట్లా అధికార పార్టీకి వరుసగా సాకులిస్తూ వచ్చినటువంటి బీజేపీ వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మేము కాషాయ జెండా ఎగరేస్తాం, అధికారంలోకి వచ్చేది మేమే, ఇప్పుడు ఉన్నటువంటి ఏ పార్టీకైనా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అంటూ కూడా బీజేపీ నేతలు ముందు నుంచి కూడా ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీజేపీ ఏ కార్యక్రమం చేపట్టినా సరే ఆ కార్యక్రమంలో ప్రధానంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా బీఆర్ఎస్ పని ఖతమైంది, ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అనేటటువంటి అంశాన్ని ఎప్పటికప్పుడు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి అంశాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి బైపోల్కి సంబంధించినటువంటి పోలింగ్ కౌంటింగ్ పైన ప్రధానంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ప్రధానంగా అక్కడ బీజేపీ పార్టీ 3వ స్థానానికి పరిమితం అవుతుందనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. 3వ స్థానానికి పరిమితం అవ్వడమే కాదు, ప్రధానంగా అక్కడ కనీసం డిపాజిట్ వస్తుందా రాదా అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సమయంలో బీజేపీ నేతలు ఒకటే చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కథ ముగిసింది, ఇక బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇక ఉండబోదు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో 0కు పరిమితం అయితే మేము 8 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ 0కు పరిమితం అయితే మేము అటు టీచర్కి సంబంధించి కానీ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా కాషాయ జెండా ఎగరేసామంటూ కూడా కాషాయ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మరొకవైపు బీజేపీ పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45 లక్షలకు పైగా కూడా సభ్యత్వాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒకవైపు గ్రేటర్ హైదరాబాదు బీజేపీ చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 48 సంబంధించి కార్పొరేటర్కి సంబంధించి 48 కార్పొరేటర్లు ఇక్కడ బీజేపీకి ఉన్నారు. దీంతోపాటు మరొకవైపు వరుసగా అటు పార్లమెంట్లో కానీ అటు ఎమ్మెల్యేలు కానీ ఒక 8 ఎమ్మెల్యేలు ఉంటే అదేవిధంగా ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. మరొకవైపు 8 మంది ఎంపీలు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఉన్నారు. పూర్తిగా పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేస్తున్నాము. రాబోయేటటువంటి ఎన్నికల్లో మాకు అవకాశం ఇస్తే డబుల్ ఇంజన్తో, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సింగిల్ ఇంజన్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యపడదు. డబుల్ ఇంజన్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని గత అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశాన్ని డబుల్ ఇంజన్ రావాలనేటటువంటి అంశాన్ని ప్రధానంగా కోట్ చేస్తూ కూడా ఏ ఎన్నికలు వచ్చినా సరే అదే ఎజెండాతో ముందుకు వెళ్ళబోతున్నారనేటటువంటి అంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవైపు కేంద్రంలో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి అవకాశం ఇస్తే డబుల్ ఇంజన్తో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయొచ్చు అనేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదేవిధంగా పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని పూర్తిగా ఖతమైందా, ఆ పార్టీ ఇంకా లేచే పరిస్థితి లేదనేటటువంటి అంశాన్ని తీసుకెళ్లడంతో పాటు మరొకవైపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ అదేవిధంగా ఇతర హామీలకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి అంశాన్ని ప్రజల్లోకి వివరించడంతో పాటు మేమే ప్రత్యామ్నాయం అనేటటువంటి అంశాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్తూ బీజేపీ జూబ్లీ హిల్స్లో ఓడినా గెలిచినా మేమే ప్రత్యామ్నాయం అనేటటువంటి అంశం మీదే ప్రధానంగా బీజేపీ ఫోకస్ చేసిందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్ యూ రాజ్ కుమార్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ ఫీల్డ్ రిపోర్ట్.